హాయ్ అండి, వెల్కమ్ టు మై బేబీ బ్లాగ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. మేమైతే మరి ఉదయాన్నే ఇక మొక్కజొన్న కండి తనకైతే 100 రూపాయలు వచ్చేసేవండి. ఇవైతే ఇక 100 రూపాయలు లంక అంట ఇది. అయితే ఇదంతా ఇసుక గవర్నమెంట్ వాళ్ళు తోలిచ్చారంట. సూర్యుడు చూడండి ఎలాగానే వస్తున్నాడు ఈ ఇసుక గుట్లనక. మేము ఇప్పుడైతే పొద్దున్న 6 ఏమైంది చేలోకి వచ్చేసాము. ఈ టాటర్ మీద ఉంది మా మరిది. మేమైతే ఇక చేలోకి అయితే వచ్చేసాము. ఇక చేలోకి అయితే వెళ్తున్నాము. కానీ పొద్దున్నే వ్యూ మాత్రం చాలా బాగుందండి. ఇక చేలోకి అయితే వచ్చేసాము. గడ్డి అయితే మామూలుగా లేదండి. మేము మొత్తం ఒక 25 మంది 26 ఉన్నాము అందరమే. ఇక 10 వరకు ఇరిసి వెళ్ళిపోతాం. ఇక మధ్యాహ్నం 8:30కి అయితే భోజనానికి లేసాము. ఇక టిఫిన్ తెచ్చుకుంటే టిఫిన్, భోజనం అయితే భోజనం ఇక తిని ఇక మళ్ళీ చేలోకి వెళ్ళి 9 వేలకి అయితే వంగుతాం. ఇదైతే మా ల్యాండ్ అండి, మా భూమి. మట్టి అయితే తోలించుకుందామని మట్టి అది చెట్లు బాగా మా అయితే అక్కడ మొలక చెట్లు కానీ, వంకాయ చెట్లు కానీ, మొలక్కాయలు కూడా బాగా కాసేవి. కానీ ఇక నరికేసాము మేమే. ఇక ట్రోజర్ తెచ్చి ఇక అదంతా నెట్టించేస్తున్నాడు వాడు. మా లక్కి మా అబ్బాయి ఆ కంప అంతా ఇక ట్రాక్టర్ని తీసుకొచ్చి లాగిచ్చి ఇక మట్టి అయితే దాని ఎత్తులు పోపియాలని ఇక అదంతా శుభ్రం చేపిస్తున్నాము. అదంతా గడ్డేనండి, కంప అదంతా. ఇక ట్రాక్టర్ పెట్టి అయితే లాగిచ్చేద్దామని లాగిచ్చేసేసాడు. ఇక మట్టి అయితే మా ఊరు చెరువులో తోలుతున్నారని, ఇక ఎండాకాలం కదా మళ్ళీ వానలు గుర్తు ఎక్కువ దొరుకుతుంది ఇక కంప అంతా లాగిచ్చేసేస్తున్నారు. ఇక మట్టి కూడా వస్తుందని వాళ్ళు ఫోన్ చేసేళ్ళకి ఇక ఈయన గారు అడిగి నుంచి అడిగింది మా ఆయన. మా చిట్టి ఇది మా ఇంటి ఎదురేనండి, మాదే పక్క సోటది. మా లక్కి అదైతే కాడ రావట్లేదని అవి కనకాంబరం కొమ్మలండి. అవి చెట్లు వేరే చోట నాడదామని ఇక అది వాడి చేత నరికేస్తున్నాను నేనే. ఆ కాళ్ళు ఇరుక్కుపోయినాయి. ఇక నేను కూడా అది కొడలు పెట్టి తప్పిస్తే ఇక మట్టి కింద పడకుండా ఉంటుందని ఇక అది కొంచెం లాగని అడిగిన ఇక అది లాగేస్తున్నాను. మాది 2 సెంటో 3 సెంటో ఉంటుందండి స్థలము. ఒక టిప్పులు మట్టి తోలిస్తే ఇల్లు కట్టినా కట్టపోయినా మెరక తోలితే నీళ్లు నిలుస్తాయి అని ఇక ఆయన తోలెత్తున్నాడు. అంత పోయావా? ఇక్కడైతే కనకాంబరం చెట్లు కానీ, ములక చెట్లు కానీ, వంకాయ చెట్లు కానీ బాగుండే. ఇక అవన్నీ టాటర్ పెట్టి లాగిచ్చేసాడు. అది అక్కడ వైట్ డబ్బా మాదేనండి, అది మా వారు ఈయన. ఇక మట్టి కూడా చెరువులో నుంచి వచ్చేసింది. ఇక తోలిచ్చేస్తాడు మనకి. అది పొద్దున్న అయ్యాలకి మధ్యాహ్నం అయ్యాలకి అక్కడ ఒక్కటే కొక్కులేని అయ్యాలకి లేట్ అవుతుందని ఇక గంటకు 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు వస్తున్నాయి అంతే. ఇక ఎలాగో అలా పొడవాలనుకొని ఇక ఒక పక్క నుంచి తోలుతుంటే ఒక పక్క నుంచి మెరక చేసుకుంటుంది. ఇక్కడైతే పిల్లలు ఎలుకలను చంపుతున్నారు. ఎలుకలు వచ్చాయి, ఆ గడ్డి అంతా బీకెళ్ళకి ఎలుకలు వచ్చింది అని ఇక ఎలుకలను చంపుతున్నారు పిల్లలు. ఆ కంప అంతా కూడా పక్కన నెట్టేస్తున్నారు.